మోడీ సర్కార్ ఎలా ఉందంట మోడీ సర్కార్ చాలా బాగున్నది. మోడీ నుంచి బియ్యం వస్తున్నాయి, మోడీ నుంచి బియ్యం మన పింఛన్ వస్తుంది. మోడీది అయితే బాగానే ఉందంట. మోడీది బాగున్నది. మోడీ అయోధ్య అన్ని ఎట్లా ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నాడు, ఎట్లా చల్ల స్నానం చేసిండు, ఎంత బాగా చేసిండు. దేవుడు అంటే దేవుడితో సమానంగా ఉన్నాడు మోడీ. అవును, మరి ఈసారి ఎవరు గెలిస్తే బాగుంటదంట పైన? మోడీ గారే రావాలి, ఎక్కడైనా మోడీ గారే రావాలి. ఎందుకు అంటే మోడీ అన్నిటికీ బాగా చేస్తుండు కదా. మోడీ ఇప్పుడు రాహుల్ గాంధీ ఉన్నాడు ఆపోజిట్, మరి ఆయన ఎలా ఉంటుంది? మరి ఆయన భారత్ జోడో యాత్ర అంటుండు, తిరుగుతున్నారు కదా. మరి అవన్నీ చెప్పుడన్నీ వేస్ట్ సార్, అవి చెప్పుడు వేస్ట్. చేయి చూపించిన వాళ్ళే కరెక్ట్. అంటే ఇప్పుడు ఇక్కడ బీబీ పటేల్ ఉన్నారు, సురేష్ సత్కార్ ఉన్నారు. మీకు ఇప్పుడు మీ దీంట్లో ఎవరు వస్తే బాగుంటది అంట మీ ఇద్దరులో? బీబీ పటేల్ అన్నిటికీ బాగా చేస్తాడు బీబీ పటేల్. థ్యాంక్ యూ. మోడీ సర్కార్ మోడీ సర్కార్ కు చెప్పే పని లేదు. చిన్న పిల్లగాడికి అడిగినా భారత్ మాతాకి జయ అంటున్నాడు, జై శ్రీరామ్ అంటున్నాడు. ఆ రామ మందిరం కట్టించింది కదా సార్, అది దాని గురించి పెద్ద గొప్ప చిన్న చిన్న పిల్లలు కాడికి చెప్తున్నారు. మరి బీబీ పటేల్ ఉన్నారు, మరి గెలుస్తాడు మరి బీజేపీ? బరోబర్ 100% గెలిచేస్తాం. ఎందుకంటే బీబీ పటేల్ ఎందుకంటే బీబీ పటేల్ అంటే అతను రాకున్నా 5 నెలలకు 6 నెలలకు ఒకసారి వస్తాడు, కలిసి వెళ్ళిపోతాడు. కానీ అది మోడీకి మనకు కావాలంటే బీబీ పటేల్ గెలిపియాలి కంపల్సరీ. మరి పైన మరి మోడీయా రాహుల్ గాంధీ అంటే? మోడీకి చెప్పే పని లేదు సార్. రాహుల్ గాంధీ ఏమున్నది, ఆడ ఫోటోలు చూస్తారు కదా మీరు. ట్రై చేస్తారు కదా మరి వాళ్ళు కూడా. ఏం ట్రై చేసినా ఏమున్నది సార్, లేదు. మోడీ అంటే థ్యాంక్ యూ. ఇప్పుడు ఆల్రెడీ మీరు సెంట్రల్ గవర్నమెంట్ కూడా చూశారు కాబట్టి, అంటే 2 టర్మ్స్ చూశారు, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చూశారు కాబట్టి ఎలా ఉందంటారు? తేడా ఎలా ఉందంటారు? తేడా అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం 10 ఏళ్ల నుంచి నడుస్తుంది కదా. ఏదేమైనా ప్రజలకు చాలా మందికి కొంచెం నమ్మకం కలిగింది. ఈ ప్రభుత్వం ఏదో చేస్తుంది, ఇది పర్వాలేదు అంటే ఒక వ్యక్తిని చూడగానే దురభిప్రాయం కలుగుతుంది కొందరికి, కొంచెం సదాభిప్రాయం. కానీ ఈ ప్రభుత్వం మీద కొంచెం సదాభిప్రాయం ప్రజలకు కలిగిందని నేను అనుకుంటున్నాను. డెవలప్మెంట్ ఏమైనా జరిగిందంటారు? అంటే సెంట్రల్ నుంచి వచ్చే డెవలప్మెంట్ కానీ డెవలప్మెంట్ పరంగా ఎలా ఉందండి? డెవలప్మెంట్ అంటే 2-3 విషయాలు పర్లేదు కదండి. ఇప్పుడు సడక్ యోజన అయితే అప్పటి నుంచే నడుస్తుంది, దాన్ని కొనసాగించారు, అంటే మధ్యలో ఆపలేదు. ఇక్కడ మీకు మరి బీబీ పటేల్, సురేష్ సత్కార్ అంటే ఎట్లా అభ్యర్థిని చూసి ఓటు పడుతుందా పార్టీని అంటారు? బహుశా పార్టీని అంటే మోడీని చూసే పడవచ్చు. ఇంకోటి ఏంటంటే బీబీ పటేల్ కూడా సౌమ్యుడు అనే ఒక పేరుంది. తర్వాత ఈ వైపు రోడ్లు వేయడంలో ఆయన కీలక పాత్ర వహించాడు. థ్యాంక్ యూ. ఈ మోడీ గవర్నమెంట్ వచ్చే కన్నా మోడీ గవర్నమెంట్ అంటే ఆయన కొద్దిగా సహాయపడ్డాడు, అంటే కొద్దిగా మీకు లేని వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆయన చూయించుడు కొద్దిగా. అవును సార్. మరి అంటే మోడీ బెటర్ అంటావా నీ అంచనాలో? మరి కాంగ్రెస్ మోడీ కావాలి సార్. ఎందుకమ్మా మోడీ? అంటే మనకి ఏం లేదు కదా, ఇప్పుడు ఏమైనా చేసే సాయం కావాలని. అవును. థ్యాంక్ యూ.